of APIC, you are also industrial safety committee mere head, alagani single disk system lo, you are the responsible for the district monitoring committee also. So identification of requirement of MSMs kuda me responsibility hai, and you are also having enough, you have enough armors with you to monitor all these things. So even though you are chairman of around 140 committees, but still you can manage this also, and this is most important with respect to state. Our state is very, very important. So 100 days action plan lo already మీ అందరికీ మీ జిల్లాలో ఉన్న ఏ ప్రాజెక్ట్స్ రెడీగా ఉంది ఫర్ ఇనాగ్రేషన్ ఫౌండేషన్స్ మీ దగ్గర లిస్ట్ ఇవ్వడం జరిగింది. కొంతమంది 17 కలెక్టర్స్ లో కొంతమంది కొన్ని కరెక్షన్ కూడా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ విల్ అప్డేట్ ద రికార్డ్స్ అండ్ కీప్ ఆన్ ఐడెంటిఫైయింగ్ సో దట్ వెన్స్ ద స్టేట్ డిసైడ్స్ when and how we are going to do these foundation inaugurations, we'll come back to you. Similarly, we have the tracker in the system. మీ దగ్గర ఉంటాయి. సో ట్రాకర్ లో మనకు కింద ఇచ్చాము. సో హౌ ఏ ప్రాజెక్ట్ లార్జ్ అండ్ మెగా ప్రాజెక్ట్ ఇస్ బీయింగ్ మానిటర్డ్. ఇది మన హానరబుల్ సీఎం 2016లో పెట్టినది. సో ఆ సిస్టమ్ గా కంటిన్యూ అవుతుంది. సో ఆ ప్రకారం ఒకసారి రివ్యూ చేయండి. యూస్ యువర్ PMU వాట్ సిఎస్ఆర్ టోల్డ్ అండ్ ఆల్సో సీఎం గా చెప్పారు కదా, PMU ఒకటి క్రియేట్ చేసుకోండి. పెండింగ్ దట్ ఆల్సో యూ హ్యావ్ సో మెనీ రిసోర్సెస్. మంచి వాళ్ళు మీ దగ్గర ఉన్న ఎంప్లాయీస్ లో మంచి తీసుకుని ఒక మంచి PMU పెట్టుకుంటూ you have to address entire ecosystem of the industry so that there is a bharosa to the people that we are there to facilitate all the things, and also bring the issue whatever required at the state level. We are there. There are multiple issues. Industry is the one department where cutting across all the departments మీకు టచ్ ఉంటాయి. వాటర్ రిసోర్స్ నుంచి ఫైర్ నుంచి అందరి దగ్గర ఉంటాయి కాబట్టి ప్లీజ్ రీచ్ us to us. Next slide. So I divided today for mainly on the land related issues because మన దగ్గర ఏపీసీ దగ్గర దాదాపుగా 40,000 ఎకరాల వర్షం ఉంది. కానీ దెర్ ఆర్ సమ్ టీచింగ్ ప్రాబ్లమ్స్. చిన్న చిన్న ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి. అక్కడ కాంపెన్సేషన్ ఇవ్వాలి. మనం ఏదో కాంపెన్సేషన్ ఆయనకు అర్హత లేదని చెప్పి ప్రీవియస్ కలెక్టర్ రాసేసారు. ఇప్పుడు మనం ఏం చేయాలి అని చెప్పి లెట్ us instead of dragging the time calculate the benefit cost ratio. Okay, if it is going to help to resolve the issues, because మనకు తెలిసి ఇక్కడ కొన్ని ల్యాండ్ 2,000 ఎకరాల ల్యాండ్ ఇచ్చాము. 7 ఎకరాల వల్ల వాళ్ళు ఇంకా ప్లాంట్ పెట్టలేకపోతున్నారు. ఆ 7,000 జస్ట్ 7 acres ఆఫ్ ల్యాండ్ అక్కడ కాంపెన్సేషన్ ఇచ్చేస్తే మనకు ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోతే, కానీ మనం అన్నెసరీ పెట్టుకుని కూర్చున్నాము. సో టేక్ ఏ డిసిషన్. ఐఎమ్ హియర్ టు సపోర్ట్ యూ. మై APIC MD మంచిగా ఇచ్చారు, కొత్త కమిషన్ ఇస్ దేర్. సో వీల్ వర్క్ ఎస్ ఎ టీమ్ సో దట్ వి రిసాల్వ్ ది ఇష్యూస్ ఆల్సో. కోర్టులో ఉన్న కేసులన్నీ కూడా బకెటింగ్ చేసేయండి. డోంట్ గో ఫర్ ఇండివిజువల్ కేసెస్. Bucket all the cases. There will be probably 5 or 6 categories. Go to court and tell that, sir, if required, I will deposit the compensation. Please allow the work start at the site. Okay? Let the industry come and start working, because the